హారిక హారిక ఇది ఇక్కడ చచ్చిందో. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎవరో చచ్చిపోయినట్టు అరవద్దని చెప్పి. నేను మెల్లగానే పిలిచిన. సరే ఏందో చెప్పు. ఉప్పు పట్టుకరా. తీసుకో. తీసుకో. అక్కడ పెట్టు, తీసుకుంటా. నేను కష్టపడి కిచెన్కి వెళ్ళి తీసుకొచ్చినా తీసుకో. మస్తు కష్టపడ్డావులే, ఆడబెట్టు. చేతికి తీసుకోవచ్చు కదా. చెప్తే విను, ఆడబెట్టు, నేను తీసుకోను. అరే దేనికి? ఉప్పు చేతికిస్తే లొల్లిలు అయితే అక్కడ పెట్టు. నీ లొల్లిలు పాడవాడా, నాకు రోజు నీతో లొల్లి అవుతుంది. ఒసేయ్, ఏం చేస్తున్నావు? నెయిల్ కట్టర్ గోలు కట్ చేసుకుంటున్నా. టైం చూసినావా ఒకసారి? గోడ గడియారం ఉంది చూసుకో. నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన రాత్రిపూట గోలు కట్ చేయొద్దని? బాయ్ నీకు ఎవరు చెప్పిన కట్ చేసుకోవద్దని రాత్రిపూట? మా అమ్మ చెప్పిందిలే, కానీ నువ్వు ఆపు ఫస్ట్. ఫస్ట్ దేనికి చెప్పు. నేను చెప్పా. అర్థమైంది, గొడవలు అయితాయా? అవును. ఇది దీని రాత్రిపూట లొల్లి. ఏడేడ తిరిగి ఏం దొక్కొస్తున్నావో ఏమో, నీకు ఇట్లా అయింది. అమ్మా బయట పొల్యూషన్, సమ్మర్. నీకేం తెలియదు, నువ్వు ఆగు, నేను ఇప్పుడే వస్తా. చెయ్యిటి. కళ్ళొస్తుందంటే టాబ్లెట్లు ఇవ్వకుండా తాయెత్తు కడతావేంది? పెద్దలు చెప్పిన మాట విను, లేకుంటే ఇట్లనే అవుతుంది. హారిక, ఏమైందమ్మా? ప్రతిసారి సీరియస్ లో అడిచినట్టు ఎందుకు అరసో? గొంతు పోతుంది. ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు మనం లోపల పోకపోతే ఏదో ఒకటి అవుతుంది. పద. ఎందుకు? పిల్లి. పిల్లికి పండ్లు ఉండవా? పిల్లి పోయిందని చెప్పి అన్ని పండ్లు మానుకొని కూర్చుంటావా నువ్వు? నీకేం తెలియదు, మూసుకొని మమ్మీ నాడు చెప్పేది నువ్వు. అమ్మా నేను వెళ్ళి పైసలు డ్రా చేసుకొని వస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? శుక్రవారం పూట డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అయినా ఈ నల్ల బట్టలేంది? చెప్పమ్మా, ఇంకా చెప్పు. శుక్రవారం పైసలు తీయద్దని, మంగళవారం అన్ని పనులు మానుకొని కూర్చోవాలని ఈ అద్దం పదం లేని నమ్మకాలు నమ్ముకుంటూ ఉండవు నువ్వు. ప్రతి నమ్మకానికి ఒక కారణం, ఒక సిద్ధాంతం ఉండాలి. అంతేగాని పిల్ల ఎదురొస్తే అరిష్టమా, ఉప్పిస్తే అప్పు అవుతుంది, గోలు కోరుకుంటే గొడవ అవుతుంది, ఇవన్నీ కాదు. ఎవడు చెప్పింది? గుడ్డిగా ఇవన్నీ నమ్మద్దు. ఇంకటి కాలంలో స్ట్రీట్ లైట్స్ లేకపోతున్నాయి కాబట్టి మనం వెళ్ళే ఎడ్ల బండ్లకు జంతువులు అడ్డు వచ్చి డిస్టర్బ్ అయ్యేవి. సో కర్మకాలి పిల్లలు ఎక్కువ వచ్చేసరికి కాలి పిల్లి దాన్ని బద్నాం చేసిండ్రు. అంతే కూడా లైట్స్ లేకుండా నువ్వు గోళ్ళు కట్ చేసుకుని గోళ్ళు కళ్ళలో పడి కళ్ళు దొబ్బుతాయి కాబట్టి రాత్రి వద్దంటారు. ఇప్పుడు మనకు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదమ్మా. తుమ్మితే కూడా అంతే, ఒక సెకండ్ హార్ట్ స్టాప్ అయిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని నీళ్ళు తాగి పోవాలి. అంతేగాని ఓడో తుమ్మితే మనం ఆగుడు కాదు.